జై శ్రీమన్నారాయణ. ఒక మహారాజు రోజు తోటకూర దానం చేస్తున్నాడు. వేల ఎకరాలలో తోటకూర పండించి పంచిపెడుతున్నాడు. స్వయంగా తోటకూర కట్ట చేతికిస్తూ అంతకీ ఇంతైతే ఇంతకీ ఎంతవుతుంది అని ప్రశ్న వేశాడు. ఎవ్వరూ సమాధానం చెప్పేవారు కాదు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవ్వరూ సమాధానం చెప్పకపోయేటప్పటికీ రాజు దిగులు పడ్డాడు. రాజకార్యాలలో కూడా ఆసక్తి తగ్గింది. కానీ ఈ తోటకూర దానం మాత్రం మానలేదు. రాజు అదృష్టం కొద్దీ ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. అతనికి తోటకూర కట్టిస్తూ ప్రశ్న వేశాడు. దానికి ఆయన, రాజా, మీకు ఈ విషయం మీద సమాధానం చెబుతానన్నాడు. రాజు చాలా ఆనందపడ్డాడు. ఈరోజు కార్యక్రమం అయిపోయిన తరువాత సభలో బ్రాహ్మణుని ప్రవేశపెడితే సమాధానం చెప్పాడు. ఇలా, రాజా, అంతకు ఇంతైతే ఇంతకు ఇంతే అన్నాడు. దానికి రాజు నిరుత్సాహపడ్డాడు. అదలా చెప్పగలిగేరని ప్రశ్నించాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా చెప్పారు. రాజా, నీవు పూర్వజన్మలో ఒక పేద బ్రాహ్మణుడిగా పుట్టావు. నీకు ఆ జన్మలో కొద్దిగా పెరడున్న ఇల్లు ఉండేది. ఉన్న పెరడులో తోటకూరను సాగు చేసి అడిగిన వారికి అడగని వారికి కూడా దానం చేసేవాడివి. ఆ పుణ్యం మూలంగా నువ్వు ఈ జన్మలో మహారాజుగా పుట్టావు. నీకు పూర్వజన్మ జ్ఞానం ఉండిపోవటం చేత ఈ జన్మలో కూడా తోటకూర దానం చేయడం మొదలుపెట్టావు. అప్పుడు తోటకూర దానం చేస్తే రాజు అయి పుట్టేవు కదా. ఇప్పుడు కూడా తోటకూర దానం చేస్తే ఇంతకంటే మంచి జన్మ లభిస్తుంది అనుకున్నావు. నిజమేనా చెప్పమన్నాడు. అందుకు రాజు ఆశ్చర్యపోయాడు. అప్పుడు తోటకూర దానం చేస్తే రాజునై పుట్టాను కదా, మరి ఈ జన్మలో తోటకూర దానం చేస్తే ఇంతకంటే మంచి జన్మ ఎందుకు రాదనుకొని తోటకూర దానం చేయడం మొదలుపెట్టాను అన్నాడు రాజు. అప్పుడు నీవొక బ్రాహ్మణుడివి. నీ తాహతకు తగిన దానం చేశావు. మంచి మనసుతో మరొకరికి సహాయపడాలనుకున్నావు తప్పించి గొప్ప జన్మ రావాలని కోరుకోలేదు. కానీ ఈ జన్మలో మహారాజు అయ్యుండి నీ తాహతకు తగిన దానాలు చేసి ప్రజలు మంచి చెడ్డలు చూడలేదు. ఇంతకంటే మంచి జన్మ కావాలని కోరికతో దానం చేస్తున్నావు. అందుచేత ఇంతకీ అంతే అని జవాబు చెప్పాను. దానికి రాజు ఆశ్చర్యపోయి ఆయన కాళ్ళు పట్టుకొని, స్వామి, నాకు తరుణోపాయం చెప్పమన్నాడు. రాజా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీవు నీ తాహతకు తగిన దానం చెయ్యి. అన్ని దానాల కంటే అన్నదానం మంచిదే. అది ఒక పూటతో సరిపోతుంది, తృప్తినిస్తుంది. కానీ రాజా, నీవు ప్రజలకి వారి మటుకు వారి సంపాదించుకునే ఏర్పాటు చూడాలి. అందుకే విద్యాదానం చెయ్యాలి. ప్రజలకు సత్వర వైద్య సదుపాయం, సత్వర న్యాయం అందేలా చూడు. అదే నీవు చెయ్యగల దానం, చెయ్యవలసిన దానం అని చెప్పారు. రాజు అప్పటినుంచి తోటకూర దానం మానేసి ప్రజల్ని బాగా పరిపాలించాడు. పై కథను బట్టి మనకు తెలిసేది, తాహతకు తగిన దానం చెయ్యకపోవడం తప్పు, తాహతకు మించి దానం చేయడమూ తప్పే. ప్రాణం నిలబెట్టడానికి అన్నదానం అవసరమే, కానీ విద్యాదానం గొప్పది. తద్వారా మనుష్యులు వారి ఆత్మాభిమానాన్ని కోల్పోని పౌరులవుతారు. అప్పుడు వారు వారి కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడతారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.